ఈ ఈ దీనిలో కార్యకర్తే అధినేత పేరుతో ఒక స్పెషల్ సెషన్ కూడా పెడుతున్నారు. మొత్తం 2 days మండల్ లెవెల్ వరకు వాళ్ళు కొట్టారు. 27, 28 మహానాడు ఎందుకు కండక్ట్ చేస్తారంటే మే 28వ తేదీ మన ఎన్టీ రామారావు పుట్టినరోజు. ఆ సందర్భంగా ప్రతిసారి మహానాడు కండక్ట్ చేయడం జరుగుతుంది. 27వ తేదీ 28 ఈ 2 రోజులు మండల్ లెవెల్ కార్యకర్తలు పాల్గొని ఉన్నారు. 29లో గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ చేయనున్నారు మహానాడు. తర్వాత 29వ తేదీన బహిరంగ సభ అక్కడే ఆ ప్రాంగణం దగ్గరలోనే బహిరంగ సభ కూడా ఉండబోతుంది. సో ఈసారి ఇప్పుడు లాస్ట్ టైం కండక్ట్ చేయలేదు, ఎందుకంటే అప్పుడు June 4th ఎలక్షన్ రిజల్ట్ ఉండే. అందుకని మహానాడు తొలిసారి అంటే ఎలక్షన్స్ అప్పుడే అయిపోయినాయి. మే 13వ తేదీ ఎలక్షన్స్ అయినాయి, 28వ తేదీ మహానాడు కండక్ట్ చేయలేదు. సో ఇప్పుడు కడపలో గెలిచిన తర్వాత 164 సీట్లు వచ్చి అఖండ మెజారిటీ సాధించిన తర్వాత తొలిసారి జరుగుతున్న మహానాడు. మహానాడు ఏర్పాట్లని ఈసారి మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎస్, పూర్తిగా నారా లోకేష్ నే ఇన్వాల్వ్ చేశారు. ఆయన నేతృత్వంలోనే కంప్లీట్ గా సమన్వయ కమిటీ వేసి దానికి అనుగుణంగా చేస్తున్నారు. ఒక 5-6 కాన్సెప్ట్స్ కూడా చెప్తున్నారు. P4 అంటే ఇంతకుముందు PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దానిలో P4 అని కూడా చంద్రబాబు నాయుడు కొత్త నిర్వచనం ఇచ్చారు. సో దాని భాగస్వామ్యం కానీ ఇతర విషయాలు, కార్యకర్తే అధినేత అంటే కార్యకర్తలను ఏ విధంగా కలుపుకొని నిలవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొన్నటి వరకు అసంతృప్తితో ఉన్నారు. సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి, మాకేంటి, మాకు జరిగింది ఏంటి, ప్లస్ జగన్ హయాంలో వేధింపులు చాలా గురైన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. కానీ కొంత వల్లభనేని వంశీని తర్వాత పోసాని కృష్ణమూర్తి వీళ్ళ అరెస్ట్ చేసిన తర్వాత కొంత వాళ్ళు శాంతి ఇచ్చారు. మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. రవీంద్ర గారు,